అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మన చిన్నప్పుడు కిల్లీ కొట్లల్లో దొరికే పచన్ ఆమ్లాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మా చిన్నతనంలో మేము దీన్ని పాంచిన ఆమ్లా అని పిలిచేవాళ్ళం. దొరికినప్పుడల్లా కొనుక్కొని ఒక్కొక్క ముక్క చప్పరిస్తూ అలా టైంపాస్ చేసేవాళ్ళం. కాలం గడిచే కొద్దీ అవి కనుమరుగైపోయాయి. అండ్ అలాగే అప్పట్లో అమ్మ మా ఇంట్లో ఉసిరి ఒరుగులని ఉప్పులో నానబెట్టి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు చేస్తూ ఉండేది. సంవత్సరం అంతా సరిపోయాల, ఆరోగ్యానికి మంచిది కదా అందుకని. అయితే నేను ఈ రెసిపీలో కొన్ని మార్పులు చేసి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి అచ్చం మన పాంచిన ఆమ్లా, అదేనండి పచన్ ఆమ్లా టేస్ట్ వచ్చేలాగా తయారు చేశాను. అండ్ మీలో చాలామంది స్వీట్ క్యాండీస్లా కాకుండా సాల్ట్తో ఏదైనా రెసిపీ చూపించండి అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఈ రెసిపీ మీ అందరి కోసం చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవచ్చు, బయట ఉంచినా కూడా అస్సలు చెడిపోయే ఛాన్సే లేదు. మరి ఈ హెల్దీ ఉసిరి ఒరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1/2 kg దాకా ఉసిరికాయలు తీసుకోండి. రాసి ఉసిరికాయలని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసుకుని ఆవిరి మీద ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా స్టీమ్ చేసుకోవటం వల్ల ఉసిరికాయల నుంచి ముక్కల్ని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించిన ఈ ఉసిరికాయల్ని చల్లారాక ముక్కల కింద చేసుకోండి. సీడ్స్ని సపరేట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న ఉసిరి ముక్కల్ని వెజిటబుల్ చాపర్లో వేసుకుని కొద్దిగా క్రష్ చేసుకున్నట్టుగా చాప్ చేసుకోవాలి. చాపర్ లేకపోతే కనుక నైఫ్తోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకున్న ఉసిరి ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా వాము, 1 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ దాకా నార్మల్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ కనుక లేకపోతే రెగ్యులర్ సాల్ట్ని వేసుకోవచ్చు. అయితే మీకు ఆ టింజ్ ఆఫ్ ఫ్లేవర్ రావాలి అంటే కనుక బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బెల్లం పొడి కానీ లేదా తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకుని వీటన్నిటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ దాకా సొంటి తీసుకోండి. కొంచెం రోట్లో దంచి ఈ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా కలిపి పౌడర్ కింద గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా ఉసిరి ముక్కల్లోకి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత మసాలా కలిపిన ముక్కల్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసం వేసుకోండి. చిన్న సైజు నిమ్మకాయలు అయితే 3 దాకా తీసుకోవచ్చు, పెద్దవైతే 2 నిమ్మకాయలు సరిపోతాయి. సో ఆ నిమ్మకాయల రసం మొత్తాన్ని కూడా ఈ ఉసిరి ముక్కల్లో వేసేసి మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకుని ఇలా మసాలా కలిపిన ఉసిరి ముక్కల్లోంచి ఒక ముక్క తీసుకుని టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇప్పుడు ఒక ఎయిటెడ్ జార్లోకి, గాజు సీసాలోకి వేసుకోండి. మూత పెట్టి ఒక రోజంతా ఊరనివ్వండి. 24 గంటల పాటు ఈ ఉసిరి ముక్కలు ఊరిన తర్వాత ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పరుచుకుని ఎండలో 2 రోజుల పాటు ఎండపెట్టండి. 2 డేస్ ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా ఒరుగుల కింద తయారైపోతాయండి. వీటిని మనం ఇప్పుడు ఎయిటెడ్ జార్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఉడికించిన ఉసిరికాయలతో చేసిన ఉసిరి ఒరుగులు అనేవి కొంచెం నల్లగా వస్తాయి. అదే మీరు ఉడికించకుండా ఉసిరికాయల్ని ముక్కల కింద కట్ చేసేసుకుని మిగిలిన ప్రాసెస్ అంతా మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే చేసేస్తే కనుక ఇలా తెల్లగా వస్తాయన్నమాట. నేను 2 మెథడ్స్లో కూడా చేశాను. అందుకే కొన్ని ఉసిరి ఒరుగులు ఇలా నల్లగా వచ్చాయి, కొన్ని ఉసిరి ఒరుగులు ఇలా తెల్లగా వచ్చాయి. రెండిటికి అదేనండి డిఫరెన్స్. బట్ టేస్ట్లో మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, కలర్లో మాత్రమే కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఉసిరి ఒరుగుల్ని స్టోర్ చేసుకుని రోజుకి 2 లేదా 3 ముక్కలు దాకా తింటూ ఉంటే నోటి దుర్వాసన ఉండదు, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఉసిరికాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకు అందుతాయి. మన శరీరం ఆరోగ్యకరంగా అందంగా ఉండటానికి ఈ ఉసిరికాయలు చాలా ఉపయోగపడతాయి. అందుకే సీజన్లో వచ్చే ఉసిరికాయల్ని ఏదో ఒక విధంగా ప్రిజర్వ్ చేసుకుని మనం రోజు తింటూ ఉండాలి. ఎన్నో రకాల ఆమ్లా క్యాండీ రెసిపీస్ని మన ఛానల్లో చూసారు కదా. ఇలా ఉప్పుతో కూడా ఉసిరి ముక్కల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే ఈజీగా ఇలా పచన్ ఆమ్లాని నేను చెప్పిన మెథడ్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.